జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ డయాస్ మీద నుంచే లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎవరి పేరాశలు వాళ్ళకు ఉంటాయి. అయితే ఇక్కడేం కొత్త ఏం కాదు, శాసనసభకు రాకపోవడం అనేది. శాసనసభకు రావాల్సినటువంటి పని లేకపోయినా సరే, ఏది రాకపోయినా సరే, మా ఎమ్మెల్యేలు అడిగేటటువంటి లేఖలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది. మా ఎమ్మెల్యే మరి మాలాగనే ఒక అధికార ప్రతినిధి అయినటువంటి తాడిపత్రి చంద్రశేఖర్ గారు అడిగినటువంటి ప్రశ్నకు ఈ రాష్ట్రంలో క్వశ్చన్ నెంబర్ 168, ఆ క్వశ్చన్ కూడా మీకు చెప్తున్నా, నంబర్ కూడా LAQ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ క్వశ్చన్ నెంబర్ 168. ఆ క్వశ్చన్ కి అమ్మా ఇన్ని జరిగిపోయినాయి అన్నారు పవన్ కళ్యాణ్ గారు, 35,000 మిస్సింగ్ కేసులు ఉన్నాయన్నారు, వాటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగితే, చిచ్చి అదేం లేదయ్యా, ఉన్నది 46. అదేవిధంగా ఈ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ 5 నెలల్లో 7,393 అత్యాచార కేసులు కానీ మా ఆడపిల్లల మీద కేసులు కానీ ఉన్నాయని చెప్పేసి సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు రాసినటువంటి లేఖకే గింగిరాలు తిరిగి పడిపోతా ఉన్నారు. శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారికి సమాధానం చెప్పలేక పారిపోతా ఉన్నారు. అసలు మంత్రికి చెప్పేటటువంటి ప్రశ్న సమాధానాలకి పొంతన లేకుండా పోతా ఉంది. ఒక క్షమాపణల పుస్తకం కానీ తీస్తే చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణలు చెప్పడానికి కిలోలు రీములు పేపర్లు తీసుకొచ్చి పెట్టాలి అక్కడ. ఎందుకంటే 14 లక్షలు అన్నారు, 10 లక్షలు అన్నారు, అన్ని లక్షలు అన్నారు, 2 లక్షలు అన్నారు అప్పులు ఆంధ్రప్రదేశ్ లో. ఆ తీరా వాళ్ళ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు 6,46,000 కోట్లు, అది కూడా కార్పొరేట్ అప్పులతో కలుపుకొని, ఏది మామూలు అప్పులు అయితే 4 లక్షల పైచీలకు మాత్రమే అని చెప్పారు. దాని మీద క్షమాపణలు చెప్పాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మహిళల మీద ఏదో జరిగిపోయింది, మిస్సింగ్ జరిగిపోయింది, ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిపోయింది అనే దాని సంఖ్య 35,000 పోయి 46 అయినందుకు క్షమాపణలు చెప్పాలి. ఓకే, వీళ్ళందరూ కూడా క్షమాపణలు చెప్పాలి. ఇక్కడ ఒకటండి, నన్ను పూర్తిగానే ఒక విషయం ఏంటంటే, ఒక మీడియాని, మిమ్మల్ని అంటలేదు నేను, ఒక మీడియాని మా కంట్రోల్లో పెట్టుకోగలిగాం మనం. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఒక సాక్షి తప్ప ఎవరు లేరు, అందరినీ మేము కంట్రోల్లో పెట్టుకోగలిగాం. అరే సోషల్ మీడియా రెచ్చిపోతా ఉంది, ఈ సోషల్ మీడియాని కంట్రోల్లో పెట్టలేకపోతున్నాం అనేటటువంటి బాధ తప్ప వాళ్ళ ఇప్పుడు ఓపెన్ ఛానల్ మీ ద్వారా వర్మ గారు నేను అడుగుతున్నా, 2009 నుంచి ఈ రోజు వరకు, ఎందుకంటే పాత ఏమి తవ్వుతున్నారు కదా, 2009 నుంచి ఈ రోజు వరకు సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులన్నిటి మీద ఒక కమిషన్ వేసేటటువంటి సాహసం ఈ ప్రభుత్వం చేస్తుందా? ఐఎమ్ రెడీ టు, వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. ఓకే, ఎవరి ఏంటో చూద్దాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని ఏదో అవమానించారని చెప్పేసి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని అప్పుడు ప్రతిపక్ష నాయకుడిని అవమానించారని ఆర్జీవి గారి మీద కేసు పెట్టారు. అదే ముఖ్యమంత్రి గారిని వాళ్ళ తోడలుడైనటువంటి వెంకటేశ్వరరావు గారు ఎంత నీచాతినీచంగా విమర్శించారో ఆ వ్యాఖ్యలన్నీ మా భూమన కరుణాకర్ రెడ్డి గారు వినిపించారు. వాటికన్నిటికీ సమాధానం చెప్తారా? ఓకే, వెంకటేశ్వరరావు గారి మీద కూడా చర్యలు తీసుకుంటారా? పాతయాన్ని తవ్వుతున్నారు కదా సార్. ఓకే, 2009 నుంచి జరిగేటటువంటి వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోగలరా? రోజా గారు అడిగినట్టుగా బట్టలు లేకుండా ఎన్టీ రామారావు గారి మీద ఎవరో ఎందుకు సార్? ఈనాడు రామోజీరావు గారి పత్రికలో చంద్రబాబు నాయుడు గారిని రామారావు గారి దగ్గరకు చేర్చడం ఈ రామోజీరావు గారికి ఆ రోజు ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఒక బురద గుంటలో పందుల మధ్య చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఒడ్డున వావిరాల గోపాలకృష్ణయ్య గారు ఉంటారు. మీకు ఆ కార్టూన్ పంపిస్తా. ఇప్పటికి కూడా కృష్ణరాజు, మన కృష్ణాంజనేయులు గారికి కూడా నేను చూపించాను ఆ కార్టూన్.
ఒడ్డునేమో వావిలాల్ గోపాలకృష్ణ గారు ఉంటారు. బురదలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒడ్డున ఉన్నటువంటి వావిలాల్ గోపాలకృష్ణ గారిని అడుగుతా ఉంటాడు, నాకేమైనా బురద అంటిందా చెప్పండి సార్ అని. నన్ను ఏదో టీడీపీలోకి రానివ్వట్లేదు, అడ్డుకుంటున్నారు కొంతమంది శక్తులు, నాకేమన్నా బురద అడ్డుకుందా చెప్పండి అంటే ఈనాడు పేపర్ మీద కూడా ఇప్పుడు చర్యలు తీసుకుంటారా? ఓకే, తొగితే అడ్డు ఇవ్వాలి కదా సార్. రైట్. ఓకే, నరసింహప్రసాద్ గారు ఒక్క ప్రశ్నకు గింగిరాలు తిరుగుతున్నారట, పారిపోతున్నారట, క్షమాపణలు చెప్పాలి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నదండి సార్. నమస్కారం మీకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. నమస్తే. శ్రీను